గురుభ్యో నమ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామస్కుదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాను శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ. ఈరోజు పరలోకం పునర్జన్మకు సంబంధించిన వాస్తవ సంఘటనలు దాంట్లో అంటే ఈ ఎపిసోడు ఇప్పుడు 13 చెప్పుకోవాలి. అది పునర్జన్మ గురించి చెప్పుకుంటూ అనమాట. ఇప్పుడు పునర్జన్మ 12 ఎపిసోడ్ ఏం చెప్పుకున్నామంటే పరలోకం సూచినప్పుడు చెప్పిన విధంగా 14 సంవత్సరాలు పూర్తి దాటాక 15వ సంవత్సరం ఆరంభమవుతుండగా భాంగరి మరణించింది. అక్కడితో ఆపామది. ఇప్పుడు ఎపిసోడ్ 13 చెప్పుకోవాలి. ఇది ఏంటంటే రఖ్మామల్జీ. ఇప్పుడు ఈ విషయం క్రీస్తకం 1954 సంవత్సరానికి సంబంధించింది. విశ్రాంతి సమయంలో ఉన్న సాధువు మహాత్ముడు శ్రీరామచంద్రజీ అనే గొప్ప వ్యక్తి పిలుపుగా పట్టణానికి విచ్చేసినారు. ఒకరోజు వారు కథాప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు సందర్భవశాత్తుగా తన ఇంటిలో జరిగిన పరలోక సంబంధమైన ఒక సంఘటనని ఇలా చెప్పారు. ఈ సంఘటన క్రీస్తకం 1946 సంవత్సరానికి సంబంధించింది. మా నాన్నగారి శుభనామం శ్రీ రఖ్మామల్జీ అని ఉండేది. వారి నివాసం నాన్కానా సాహెబ్ అనే చోట మా సొంత ఇల్లు ఉండేది. మా తండ్రి రఖ్మామల్ గారు ప్రతిరోజును బ్రహ్మముహూర్తంలోనే అనగా తెల్లవారుజాము 4:30 గంటలకి పడకుండా లేచేసేవారు. కానీ ఒక రోజున తెల్లవారుజాము పడకుండా లేవలేదు. దీనివల్ల విచారగ్రస్తులమైన మా ఇంట్లోని వాళ్ళందరూ కూడా పడుకున్న గదిని వారిని చూడడానికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళి చూడగా వారు మంచం మీద నిద్రిస్తున్నట్లు గ్రహించాం. మేము అందరం పెద్ద ధ్వనితో వారిని లేపడానికి పిలిచాం. వారి నుండి ఏ సమాధానం రాలేదు. మేము వారి సమీపానికి వెళ్ళి చూచి శరీరాన్ని చేతులతో స్పృశించాం. అప్పుడు అతని శరీరం మరణించిన వ్యక్తి శరీరం వలె ఉంది. మేమందరం భయపడిపోయాం. తొందరగా పరిగెత్తుకెళ్తూ వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వారిని పిలుచుకుని మా వెంట ఈ ఇంటికి తీసుకుని వచ్చాం. డాక్టర్ గారు అతి శ్రద్ధతో పరీక్షించి వీరికి చాలా బలహీనత ఉంది అన్నారు. ఆ సమయంలో మా నాన్నగారి శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. వారి శరీర రంగు పసుపచ్చగా మారిపోయింది. కొంతసేపు ఇలా గడిచిన తర్వాత మా నాన్నగారి క్రమంగా స్పృహ రావడం మొదలైంది. వారికి పూర్తిగా చైతన్యం వచ్చిన తర్వాత ఈ విషయాలను మాకు తెలియజెప్పారు. ఈ తెల్లవారుజామున సుమారు 5 గంటల వేళలో 2 యమదూతలు నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ నన్ను తమతో పాటు నడుపుతూ ఉన్నారు. నేను ఆ యమదూతల వెంట నడిచి వెళ్ళాను. కొంత దూరం నడిచాక అక్కడ ఒక విశాలమైన మైదానం కనిపించింది. అక్కడ ఒక మనుషుడు కూర్చుని ఉన్నాడు. అతను నన్ను చూసిన వెంటనే ఆ యమదూతలతో ఇలా అన్నాడు, ఈతని ఇక్కడ తీసుకుని రావద్దు. ఈతను తీసుకుని రమ్మని మీతో నేను చెప్పలేదే. నేను చెప్పిన వ్యక్తి వేరే వ్యక్తి. అతడు రఖ్మామల్ అగ్రవాల్ అనే పేరు గలవాడు. అతడు ఇతని ఇంటి పొరుగు ఉంటాడు. మీరు త్వరగా వెళ్ళండి. రఖ్మామల్ అగ్రవాల్ను వెంటనే తీసుకుని రండి. ఈతన్ని ఇప్పుడే తీసుకుని వెళ్ళి తన నివాసంలో దించండి. ఆ 2 యమదూతలు నన్ను వాళ్ళ వెంట తీసుకుని వచ్చి ఇక్కడ వదిలి వెళ్ళారు. వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళినప్పటి నుండి నా శరీరంలో శక్తి మిక్కిలి క్షీణించింది. ఈ సంఘటన ఎంతవరకు సత్యం అనే సందేహం కలిగి విషయాన్ని స్పష్టపరచుకోవడానికి వెంటనే మా వీధిలోనే నివసించేవాడైన లాలా రఖ్మామల్ అనే అగ్రవాల్ గారు ఎలా ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించాం. మాకు తెలియవచ్చిన విషయం ఇది. లాలా రఖ్మామల్ అగ్రవాల్ గత రాత్రి చాలా ఆరోగ్యంతో ఉన్నారు. వారికి ఏ విధమైన వ్యాధి కానీ అనారోగ్యం కానీ లేదు. రాత్రి భోజనం పూర్తి చేసి నీరు తాగి చక్కగా నిద్రించారు. కానీ తెల్లవారుజాము సమయంలో 5:25 అతడు మరణించాడు. అతని శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక యథార్థ సంఘటన. కూరలు అమ్ముకునే ఆహిరీన్ అని చెప్పుకుంటున్నాం. మేము నివసించే పిలుకోవా పట్టణానికి దగ్గరలో ఓ గ్రామీణ వృద్ధ వనిత అహిరీన్ అనే ఆమె ఉండేది. ఆమె పళ్ళను కూరగాయలను అమ్ముకుంటూ వచ్చిన ఆదాయంతో జీవితం గడుపుతూ ఉండేది. మా అమ్మగారికి ఆ పల్లెటూరి ముసలమ్మకు మధ్య మంచి స్నేహం ఉండేది. ఎప్పుడైనా ఆమె పండుగ పట్టడానికి వస్తే అవశ్యంగా మా ఇంటికి వచ్చేది. అకస్మాత్తుగా ఒకరోజు ఆ ముసలమ్మ మరణించింది. బంధువులందరూ వెదురు బొంగులతో కట్టిన శవవాహనానికి ఆమె శరీరాన్ని బంధించేసి శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళిపోయి శవాన్ని చితికి ఏర్పరిచిన కట్టెలపై పడుకోబెట్టేశారు.
ఇక చితికున్న కర్రలకు అగ్నిని అంటించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ శవం లేకాదిరిపోయింది. మాట్లాడేది కూడాను. అక్కడున్న వారందరికీ ఆ దృశ్యం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె జీవించిన తర్వాత పరలోకానికి సంబంధించిన తన అనుభవాలను ఈ విధంగా చెప్పింది. మాంజులు భక్తరామ్ చరణదాస్ గారు ఆమెను తమ ఇంటికి పిలిపించి తన తల్లి కూడా వింటుండగా ఆమె కలిగిన అనుభవాలు చెప్పమన్నాడు. మళ్ళీ జీవించిన ఆ వృద్ధురాలు ఈ విధంగా వివరించింది. నేను జబ్బు పడలేదు, మంచిగానే ఉన్నాను. భయంకరమైన శరీరాకృతి గలవారు అతి నల్లటి రంగు గల ఇద్దరు యమదూతలు నా దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నన్ను పట్టుకుని తమ వెంట తీసుకుని వెళ్ళారు. నన్ను వాళ్ళు ఏ ప్రదేశానికి తీసుకుని వెళ్ళారో తెలియదు. అక్కడికి చేరిన తర్వాత నేను చూడగా అక్కడ ఒక పెద్ద దర్బారు హాల్ ఉంది. అందమైన ఒక సింహాసనం మీద ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తెల్లని వెండి వంటి అతి తెల్ల తల్ల వెంట్రులు గడ్డము ఉన్నాయి. అతని చేతిలో మిక్కిలి పెద్దదైన ఒక లెక్కల పుస్తకం కలదు. అతనికి చుట్టూ నాలుగు వైపులా కాగితాల కుప్పలు సంచులుగా పడి ఉన్నాయి. అతని ముందర నిల్చుని ఉన్న నన్ను చూచి ఆ పెద్ద వ్యక్తి తన దూతలతో ఇలా అన్నాడు. అరే, మీరు ఈమెను ఎందుకు తీసుకుని వచ్చారు? ఈమెను త్వరగా కిందకి తీసుకుని వెళ్ళండి. మీరు పొరపాటు వలన ఈమెను తీసుకుని వచ్చారు. వాళ్ళు తొందరగా నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేశారు. యమదూతలు కొట్టిన దెబ్బల వల్ల నా శరీరం అంతా నొప్పులతో బాధపడుతూ ఉన్నది. ఇప్పుడు ఇంకోటి, శ్రీ విశ్వనాథ్జీ బజాజ్ ఢిల్లీ నుండి ప్రచురితమయ్యే దినపత్రిక హిందుస్థాన్లో క్రీస్తు 20వ తేదీ డిసెంబర్ 1957 నాడు ఈ సమాచారం ముద్రితమైంది. మురైనా ఈ మాట మీద విశ్వాసం కలగడం చాలా కఠినం. కానీ సంఘటన మాత్రం నిజమైందే. ఇక్కడ వ్యవసాయదారుడైన శ్రీ విశ్వంభరనాథ్ బజాజ్ ఉండేవాడు. 1957 నాటికి అతని వయస్సు 75 సంవత్సరాలు. అతను చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతూ జీవిస్తున్నాడు. 1957 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీన అతడు మరణించాడు. కానీ మృత్యు సంభవించిన కొద్దిసేపటికే శ్రీ బజాజ్ గారికి మళ్ళీ ప్రాణం వచ్చింది. ఇతను మళ్ళా జీవించగానే ఆ నగరంలో ఉండేవారు మరొక వ్యక్తి మరణించాడు. ఆ నగరంలోనే ఉండే ఇంకో వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన పూర్వపరాలు ఇలా చెప్పబడుతున్నాయి. 16వ తేదీ డిసెంబర్ 1957 నాటికి శ్రీ విశ్వంభరనాథ్ బజాజ్ గారి ఆరోగ్యం క్షీణమసాగింది. మెల్లమెల్లగా మనిషి బ్రతికుండగానే ఆ అవసరమైన జీవిత లక్షణాలు అతని నోరు నుండి అతని శరీరం నుండి తగ్గిపోయాయి. నాడీ కదలిక కూడా ఆగిపోయింది. శ్వాస ఆగిపోయింది. శరీరం సంపూర్ణంగా చలబడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతను చనిపోయినట్టుగా భావించేసి ఆ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టేశారు. ఆ తర్వాత అంత్యక్రియల గురించి ఏర్పాట్లకై పనులు మొదలుపెట్టారు. కానీ సుమారు అరగంట తర్వాత శ్రీ బజాజ్ గారు అకస్మాత్తుగా లేచి కూర్చున్నారు. అక్కడ జరుగుతున్న పనులను చూసి అతను ఆశ్చర్యంతో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించాడు. అక్కడ ఉన్నవారు జనులందరికీ విశ్వాసం కలగజేస్తూ నేను మరణించలేదు అన్నాడు. ఆ పిమ్మట మరికొన్ని విషయాలు తెలుపుతూ కొందరు వచ్చి అతన్ని లేపుకుని ఆకాశం మీద పట్టుకుని వెళుతూ అక్కడున్న ఒక దివ్య పురుషుని ముందర అతను ప్రవేశపెట్టినారు. అతడు ఒక ఎద్దుపై కూర్చుని ఉన్నాడు. ఆ దివ్య పురుషుడు తనను మోసుకుని పోయిన వాహకులను పెద్దగా కోప్పడుతూ ఇలా అన్నాడు. ఈ మనుషుని వెంటనే భూమిపై వదిలండి. నేను ఇతన్ని పిలవలేదు. అదే నగరంలో మరో వ్యక్తిని తీసుకురండి అని అన్నాను. ఆ మాట ప్రకారం ఆ దూతలు తనను భూమిపై వదిలి వెళ్ళారట. ఈ సంఘటనను ప్రజలందరూ వింటున్న సమయంలోనే తర్వాత మరొక సంఘటన జరిగింది. అదే నగరంలో జరిగిన వృత్తాంతాన్ని అక్కడున్న ప్రజలను విన్నారు. ఈ సంఘటన మరికొంత ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీ విశ్వంభరనాథ్ బజాజ్లో చైతన్యం కలుగుతుండగానే అదే నగర వాస్తవ్యుడైన మరొక వ్యవసాయదారుడు శ్రీ గ్యాసీరామ్ అనే 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మరణించాడు. అతని ఆరోగ్యం మంచిగాను దృఢంగాను ఉంది. కానీ అకస్మాత్తుగా గుండె ఆగి అతడు మరణించాడు. ఈ విధమైన దైవ సంఘటనను గమనించినట్టు నగరవాసులు అన్ని విధుల్లోనూ ఆశ్చర్యంతో చర్చించుకున్నారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ 13కు విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.